హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో చాలా మందికి బెల్లీ ఫ్యాట్ అనే ప్రాబ్లం, అలాగే బటెక్స్ దగ్గర ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం చాలా కామన్గా చూస్తున్నాం కదా. సో సింపుల్ యోగా టెక్నిక్స్ ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ చైతన్య గారు ఉన్నారు. మరి తనతో మాట్లాడి ఆ సింపుల్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే చైతన్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఈ రోజుతో ఏజ్తో సంబంధం లేదండి. స్కూల్ గోయింగ్ పిల్లలకి, అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేకుండా బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి కారణాలు ఏంటి? ఎస్పెషల్లీ ఏంటంటే కారణం వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ జంక్ ఫుడ్, అండ్ ఏంటంటే సిట్టింగ్లో పొజిషన్ కరెక్ట్గా ఉండదు, పిల్లలకి కూర్చునే పద్ధతి సరిగ్గా ఉండదు, సైటికా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి దానివల్ల. ఇలా కూర్చోవడం వల్ల పొట్ట వచ్చేసి తిని కూర్చుంటాం, సో మూమెంట్ జరగదు, సో దానివల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి ఖచ్చితంగా. సో మనం ఈరోజు సింపుల్ యోగా టెక్నిక్స్ ఏం చూపించబోతున్నాం? ఈజీ మెథడ్ అంటే భుజంగాసన్, కోబ్రా పోస్. ఓకే ఓకే, ఇప్పుడు మనం కోబ్రా పోస్ చూద్దాం. కోబ్రా పోజ్ వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఫస్ట్ వామప్, ఏ యోగాసనంలో వామప్ కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వజ్రాసనంలోకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ అందరి వజ్రాసనం తెలుసు అనుకుంటాను. ఎస్. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి బోర్లా పడుకొని ఫస్ట్ ఇది మకరాసనంలో రిలాక్స్ అవుతూ వన్ బ్రీతింగ్ తీసుకొని ఇలా చిన్ టచ్ చేసి బ్రీతింగ్లో చెస్ట్ సైడ్లో పెట్టుకోండి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. లెగ్స్ టోస్ ఎప్పుడు రిలాక్స్గా ఉండాలి. ఓకే, లుక్ ఎట్ అప్. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ పడుతుంది? పొట్ట పైన, బ్యాక్ పైన. ఎస్, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పొట్టను సైటికా ప్రాబ్లమ్స్ వాళ్ళకి రిలాక్స్ అవుతుంది. ఓకే, చూసారా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, స్లోలా ఎక్సేల్, రిలాక్స్. మకరాసనంలో లెగ్స్ వైట్ చేసి రిలాక్స్ అవ్వాలి. లెగ్స్ వైట్ చేశారు, రిలాక్స్. ఓకే, ఇలా మీకు సాధ్యమైనంత వరకు ఎన్ని సెట్స్? 10 వరకు చేయాలి ఇలా. ఓకే, సో ఈ ఆసనం ఎవరెవరు చేయకూడదు? బ్యాక్ ఇష్యూస్, L1 గ్యాప్లో L2 గ్యాప్స్ వచ్చిన వాళ్ళు చేయకూడదు, సిజరీన్ అయిన వాళ్ళు చేయకూడదు, స్టమక్ రిలేటెడ్ అలాంటి వాళ్ళు చేయకూడదు. సో ఇప్పుడు మనం భుజంగాసనం చూసాం కదా, ఇంకా వేరే ఆసనాలు ఏమున్నాయి అంటారు? శశాంకాసన్ సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే సింపుల్ ఆసన. దీనివల్ల పొట్ట అండ్ ఆర్మ్స్ కూడా తగ్గుతుంది. చాలా ఆర్మ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి. ఎస్, ఆర్మ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి. సో చేద్దామా? ఎలా? ఎస్ మేడం. ఓకే, సిట్ ఇన్ వజ్రాసన. ఓకే, హ్యాండ్స్ బ్యాక్ లాక్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్లో చెస్ట్ ఓపెన్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టచ్ ద ఫోర్ హెడ్. ఓకే, అబ్జర్వ్ చేయండి ఫేస్లో, బ్యాక్లో, స్టమక్లో, ఆర్మ్స్లో ఎంత స్ట్రెచ్ వస్తుందో. స్లోలీ ఎక్సేల్, బ్రీత్ అవుట్. ఓకే, ఆర్మ్స్ లో చాలా స్ట్రెచ్ ఉంది ఇక్కడ. ఎస్, అండ్ ఇక్కడ ఎల్బోస్ లో కూడా. ఇక్కడ కూడా ఈ పార్ట్లో కూడా Yes. ఫేస్ కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దానివల్ల కూడా ఫేస్లో గ్లోగా రావడానికి కూడా యూజ్ అవుతుంది. Very nice. ఎస్పెషల్లీ. సో చాలా మంది అనుకునేది ఏంటంటే బెల్లీ ఫ్యాట్ తో పాటు ఇవి కూడా కామన్ గా Yes, ఉంటాయి. yes. ఇక్కడ చేతులు లా ఉన్నాయి, మేము సన్నగానే ఉన్నాం, Yes. చేతులు లా ఉన్నాయని. సో చాలా బెనిఫిట్ ఈ ఆసన్ మాత్రం. ఎస్, సో ఇలా ఎన్ని సెట్స్ చేసుకోవాలి? 10 చేసుకోవచ్చు అండి, మ్యాక్సిమం 10 చేయాలి. ఓకే, హోల్డింగ్లో ఉంటే చాలా మంచిది. ఏ ఆసనం అయినా హోల్డింగ్ ఇస్ బెస్ట్. ఇంకొకసారి చేద్దాం దీన్ని. సిట్ ఇన్ వజ్రాసన, బ్యాక్ లాక్, ఎంటర్ లాక్, బ్రీత్ ఇన్, చెస్ట్ ఓపెన్, స్లోలీ బ్రీత్ అవుట్. ఇక్కడ మీరు ఎంత సేపు ఉండగలిగితే అంత మంచిది. ప్రెషర్ అబ్జర్వ్ చేయండి. టేక్ ఇక్కడ నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీత్. హోల్డ్ minimum 10 counts if you possible. Slowly exhale. Come on. Relax. Okay. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంత సింపుల్ టెక్నిక్స్ అంటే నిజంగా బెల్లీ ఫ్యాట్కి, అలాగే ఈ థైస్ రీజన్లో కూడా చాలా ప్రెషర్ పడుతుంది. తప్పకుండా చేయండి. అండ్ మనం ఒకసారి తెలుసుకుందాము ఈ ఆసనం ఎవరెవరు చేయకూడదండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కంపల్సరీ చేయకూడదు, అది అందరికీ తెలిసిన విషయమే. స్టమక్లో ఎలాంటి అయినా పుండ్లు, పేగు పుండ్లు, వ్యాధులు అంటారు కదా, అలాంటివి ఉన్నా, స్టమక్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా చేయకూడదు. ఈ ఆర్మ్స్లో ఎనీ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా చేయకూడదు. చాలా డీటెయిల్గా చెప్పారు కదా మేడం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఆసనాస్ 3 సెట్స్గా చేసుకోవాలి. అండ్ 10 కౌంట్స్గా కోబ్రా పోజ్ ఒకటి, అలాగే శశాంకాసనం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.